తులారాశి వారికి నూతన ఒప్పందాల రీత్యా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో, శుభ కార్యక్రమాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉత్సాహంగా మీరు ఉండగలుగుతారు. మీ బాధ్యతలను మీరు నిర్వహించాలన్న ఆలోచనలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఏ లోటు రాకుండా కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. రుణ సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధమైన విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. మీ పేరు మీద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, యోగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. బ్యూటీ పార్లర్లు, సౌందర్య సాధనాలకు సంబంధించినటువంటి క్లినిక్స్, హాస్పిటల్స్, ఆ యొక్క కాస్మెటిక్ వ్యాపారాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. లీజులు, లైసెన్స్లు, టెండర్లు, గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఆమోద ముద్ర కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు మాత్రం ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. సభలు, సమావేశ ఏర్పాట్లు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే పనులకు సన్మాన సత్కార యోగ్యతలను పొందగలుగుతారు. ఒక రకమైనటువంటి మంచి ఇంప్రెషన్ ని మాత్రం మీ క్లయింట్స్ మీ మీద ఏర్పడుతుంది. కార్యాలయంలో ఉన్న వాళ్ళకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ చేయండి. గోమాతకి ప్రదక్షిణాలు చేసుకొని గరికను తినిపించండి.